బిగ్ ఫిల్మ్స్ అన్ని సంక్రాంతి సీజన్లోనే రిలీజ్ అవుతాయనే సెంటిమెంట్ ను క్రియేట్ చేశారు తెలుగు స్టార్లు. ఒక్క సీజన్లోనే 7 చిత్రాలు విడుదలంటే చిన్న విషయం కాదు. కానీ సమ్మర్ కు కూడా అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఫిక్స్ అవుతోంది. ఆల్రెడీ పెద్ది ఉన్నాడు, ఇప్పుడు ఆదర్శ కుటుంబం కూడా విడుదలవుతోంది. అదర్ ఇండస్ట్రీస్ నుంచి టాక్సిక్, ధురంధర్ సీక్వెల్ వస్తున్నాయి. డిసెంబర్కి సిచ్యువేషన్ ఇలా ఉంటే జనవరికి ఇంకెన్ని మూవీస్ సమ్మర్కు ఖర్చు వేస్తాయో చూడాలి. త్రివిక్రమ్ సినిమాలు అంటే ఈ మధ్య ఎక్కువగా సంక్రాంతికే రిలీజ్ అవుతున్నాయి. అజ్ఞాతవాసి, అలవైకుంఠపురంలో, గుంటూరు కారం ఇవన్నీ కూడా సంక్రాంతి సీజన్లోనే రిలీజ్ అయ్యాయి. మధ్యలో అరవింద సమేత ఒక్కటే దసరాకు రిలీజ్ అయింది. జస్ట్ 6 నెలలు రిలీజ్ టార్గెట్ గా పెట్టుకుని ఈ మూవీని దసరాకు రిలీజ్ చేశాడు త్రివిక్రమ్. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మళ్లీ అరవింద సమేత రోజుల్లోకి వెళుతున్నాడు త్రివిక్రమ్. జస్ట్ 6 months లో మూవీని రిలీజ్ చేస్తున్నాడు. వెంకటేష్ మూవీని ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసి సమ్మర్ కు రిలీజ్ టార్గెట్ అన్నాడు అంటే ఈసారి పక్కా ప్లాన్ తో విక్టరీ మూవీని ప్లాన్ చేశాడు అని అర్థం. అయితే సమ్మర్ కోసం ఈసారి చాలా చిత్రాలు సిద్ధమవుతుండడం పరిశ్రమకు కలిసొచ్చే విషయం. ఆల్రెడీ రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది రిలీజ్ ఉంది. అలాగే నాని న్యూ మూవీ ప్యారడైజ్ కూడా విడుదల కాబోతోంది. ఫంకీ, గూఢచారి 2 లాంటి చిత్రాలు కూడా సేమ్ సీజన్ లో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇప్పుడు వీటితో పాటు వెంకీ మూవీ ఆదర్శ కుటుంబం చేరింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.